ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రీవేపునైన ప్రజా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి. 187 దరఖాస్తులు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం. కలిసికట్టుగా విజయవంతం చేద్దామన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా వెల్లడి. నంద్యాల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు. ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు సాయి ధర్మతేజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. నంద్యాలలో ముగిసిన సీమ స్థాయి టెన్నిస్ పోటీలు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆళ్లగడ్డ టౌన్లోని బాలికల పాఠశాలలో జిల్లా అద్వత్వ నివారణ విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నాణ్యతతో నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటుగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 67 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని వెంటనే క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు సరైన రీతిలో పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత ఆర్డీఓలు, సర్వే అధికారులు, జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులు రీఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు ప్రజా సమస్యలను నిర్ణీత వ్యవధిలోపు పరిష్కరించి తప్పనిసరిగా అర్జీదారునికి పరిష్కార నివేదికను అందజేసి అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. జిల్లాలో ఇంకా 7,644 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్న వీటన్నింటినీ కూడా బియాండ్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారు. చెప్తాను. చెప్పినామా లెటర్ ఇచ్చినా చెప్తాను. అదే ఎందుకు రావాలి రాకుండా మ్యూటేషన్ పెట్టావు, మ్యూటేషన్ వర్క్ ఫ్లో ఉంది, 25 రోజులు పడుతుంది, ఫలానా ఆ రోజు రాసుకొని కడుమూరు సరే నెంబర్ 283 283
జాయింట్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది సెక్షన్లో పోయి అదైతే చూసి చెప్తారు లేదంటే మధ్యాహ్నం 3:30 నేనే చెప్తాను. అదే పక్కనే మైల్లో చూసి చెప్పాలి. అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో విశ్వనాథ్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రమోద్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆలయ అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలు మనందరం కలసికట్టుగా విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా గ్రహించాలని, భక్తులకి ఇక్కడ ఇబ్బందులు ఉండకుండా కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మేము కూడా పొలిటికల్ గా మేము కూడా మీటింగ్ పెడతాము. అక్కడ అహోబిలంలో సెకండ్ థర్డ్ మీటింగ్స్ అవుతాయి కదా, అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు we will give them proper instruction పంచాయతీ ఆల్సో. సో అప్పుడు ఈ టెంపుల్ ఈ ఫెస్టివల్ వరకు let us have ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. లేటర్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని we will take action. అహోబిలం అని రాసే వాళ్ళు ఇప్పుడు రాయట్లేదంటే బస్సుల పైన మనకి ఆలగడ్డలో అహోబిలం అని రాసేవాళ్ళు ఇప్పుడు రాయట్లేదు అనుకో. అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇంతకుముందు అహోబిలం అంటే ఒక మనకి ఆలగడ్డ ఒక అహోబిలం అనేది లింక్ అయ్యి ఒక మనకు ఐడెంటిఫికేషన్ ఉండేది. ఇప్పుడు ఆ బస్సుల మీద యాక్షన్ నేను కూడా గమనించిన తీస్తాను. ఒక తిరుపతిలోనే ఉంది కానీ వేరే చోట్ల ఎక్కడా లేదు. ఆలగడ్డ అంటే ఏఎల్జీ అని ఉంటుంది, ఓ పక్క ఆలగడ్డ అని అట్లా ఉంటుంది మేడం. ఇంతకుముందు అహోబిలం ఉండేది, ఇప్పుడు పెట్టండి అవి కొద్దిగా మార్గాన మారుతుంది. టెంపుల్ ఉందండి, లేకపోతే ఇమేజ్ వేరే ఉంది బయట. నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని, ఆటోలలో లైసెన్స్ లేకుండా నడుపుతున్న వారికి తనిఖీ చేయాలని నంద్యాల ట్రాఫిక్ సిఐసి మల్లికార్జున గుప్తా ఈ సందర్భంగా స్థానిక పట్టణంలోని వాహనాలకు లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వారిపై భారీ జరిమానం విధించడం జరిగింది. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వడం జరుగుతుందని, వారి ప్రమాదక గురవుతున్నారంటూ దయచేసి పిల్లలపై ప్రేమానురాగాలు ఉంటాయి, వారు అడిగినారు కదా అని ఓటరు సైకిల్ ఇస్తే ప్రమాదాలు గురవుతున్నారని పోలీసులు విజ్ఞప్తి ఉంటే దయచేసి పోలీసు వారి మాటలు విని ఎప్పటికైనా వాహనాలు ఇవ్వద్దంటూ, అదేవిధంగా వాహనాలు నడిపేవారు హెల్మెట్ వాడాలని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పలు సూచనలు చేశారు. ఒకటి 235, ఒకటి 1130. కడతావా? ఫోన్ పే ఉందా? సరే బండి స్టేషన్లో పెడతాము, మీరు వచ్చి కట్టేసి. బంధువు కదా, నువ్వు రాదు కదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీకు? చూడు ఇక్కడ ఉంటుంది, ఏం చెప్తాం ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి పలుసార్లు చాలా సూచనలు చేయడం జరిగింది. కానీ పోలీస్ సూచనలు చాలామంది పట్టించుకోవటం లేదు. కొంతమంది మాత్రము సిన్సియర్గా ఫాలో అయ్యి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉన్నారు. ఈ పట్టించుకోని వ్యక్తుల గురించి మరలా ఒకసారి వాళ్లకు గుర్తుకు చేస్తామని చెప్పి ఈ సూచనలు చేయడం జరుగుతోంది. టౌన్లో చాలామంది తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇవ్వద్దంటే కూడా బండ్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. మైనర్ డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ చేసిన వ్యక్తి, బండి నడపడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి కూడా నేరం చేసినట్లే భావించబడుతుంది. అలాగే త్రిబుల్ రైడింగ్ చేయొద్దని చెప్తా ఉన్నాము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్తా ఉన్నాము. కానీ చాలామంది సూచనలు పాటించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకొని
ఈ యొక్క రైడ్ ఈ స్పెషల్ రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రజలలో మాత్రము అనుకున్నంత ఊహించినంత మార్పు కనబడటం లేదు. దయచేసి మేము ఇచ్చిన సూచనలు తప్పక పాటించండి. అలాగే హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ మీ ప్రాణాన్ని రక్షిస్తుంది చాలా సందర్భాలలో. అలాగే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయొద్దండి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉండాలి తప్ప ఎక్కడో వేరే ధ్యాసలో పెట్టి మీరు బండి నడపకూడదు. అట్లా చేయడం వలన మీరు ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఎంత నష్టపోతుందో ఆ ప్రమాదం జరిగిన కుటుంబానికి తెలుస్తుంది. కాబట్టి మేము పలుసార్లు మీకు సూచనలు చేస్తున్నాము. దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు ఎటువంటి వైలేషన్స్ చేయొద్దండి. మీ ప్రాణాలు క్షేమంగా పెట్టుకోండి. మీ కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచండి. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్లో గల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అధికారులు వెంకన్న వర్మ ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కుంకుమార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారికి దర్శించుకోవడానికి పట్టణ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా విచ్చేశారు. భక్తులకు ఆర్య చిత్తారి సంఘం వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మయ్య మాట్లాడుతూ శ్రీ నిమిషాంబ అమ్మవారిని మనస్సులో కోరిక కోరుకుని 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని, ప్రతీత ఇప్పటికీ అనేక మంది కోరికలు నెరవేరాయన్నారు. కోరుకున్న కోరిక నెరవేరడంతో భక్తులు అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు నెరవేర్చుకున్నారని ఆలయ పూజారి తెలియజేశారు. కూడా మరి మనము ఈ యొక్క ఆచార్య వరులతోటి అమ్మవారి యొక్క పూజా విధానము ముందుగా గణపతి పూజ, పుణ్యవాచనము, అమ్మవారికి ఈ యొక్క 108 కలశాలతోటి అమ్మవారికి ఈ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయించబడింది. ఆ తర్వాత విశేషంగా అభిషేకం చేయించి అమ్మవారికి విశేషంగా అలంకరించి అమ్మవారి దర్శనము వరకు ఇవ్వడం జరిగింది. భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారు. మరి యొక్క ఆలయంలో అమ్మవారి విధానం చెప్పుకున్నట్లయితే ప్రతి భక్తులు కూడా మరి అనేక కోరికలు ఉంటాయి. ఆ యొక్క కోరికలన్నీ కూడా సత్సంపదంగా సాంప్రదాయబద్ధమైన కోరికలు కోరుకున్నట్లయితే ముందుగా అమ్మవారికి 16 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత అమ్మవారికి మనం కోరుకుంటే కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అమ్మవారు. ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత మరి ప్రతి వారు కూడా 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే అమ్మవారి మొక్కుగా నెరవేరుతుంది. ఆ విధంగా 50 మంది భక్తాదులను కూడా ఈ యొక్క అమ్మవారిని సందర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం. శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు సాయిధరం తేజ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు, అధికారులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకుంటున్న హీరో సాయిధరం తేజ్ శ్రీశైలం వచ్చిన సాయిధరం తేజ్కు స్వాగతం పలికారు ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు. నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో గత 2 రోజులుగా జరుగుతున్న సీమస్థాయి టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డాక్టర్ రామకృష్ణారెడ్డి, హేమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్నిస్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. క్రీడా భారతి తరపున అన్ని క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ పోటీల్లో అనంతపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల జట్లు పాల్గొన్నాయి. విజేతలకు నగదు బహుమతితో పాటుగా కప్పులను అందజేశారు. వైద్యులు విష్ణువర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పాండురంగారావు, గోవర్ధన్ రెడ్డి, క్రీడా భారతి కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు.
Sir, best of 15. Sir, best of 15. No anal. తర్వాత పాండురంగారావు గారు, వర్షాకాలం ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా రైనీ సీజన్ వచ్చిందంటే చాలు ఈరోజు గేమ్ లేదని చాలా బాధపడ్డారు. సో అందుకని సింథటిక్ వేద్దాం, సో ఏ సీజన్లో అయినా బాగుంటాయి అన్నప్పుడు లేదు సింథటిక్ వద్దు మాకు, అదేది సస్పెన్షన్ తక్కువ ఉంటుంది అండ్ మోకాలు నొప్పులు ఎక్కువ వస్తాయని చెప్పి, హవెవర్ సబ్జెక్ట్ మంది కాదు. సో బ్యాక్ టు ఆర్థోస్ అగైన్. సో ఇదైతే కొంచెం సస్పెన్షన్ ఉంటా అని చెప్పి కోట్ వేసుకున్నాం. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఒక ఆడే ప్లేయర్స్ అందరి తరఫున అంటే చాలా మిగతా క్లబ్స్లో ఆడే వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. మీరు ఎవరైనా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి ఎవరైనా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే, నా దగ్గర కాలేజీలో ఒక 2000 మంది పిల్లలు ఉన్నారు, నేర్చుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. పక్కనే బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. అంటే ఎవరైనా కోచ్ ఉంటే హ్యాపీగా మేము కూడా కోచింగ్ పెట్టుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అయితే రిసోర్స్ పర్సన్ ఎవరైనా మాకు ఈ గేమ్ అంతగా మాకు తెలియదు కాబట్టి, సో ఎవరైనా తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకున్నాం. సో ఎవర్ లైక్ ఈ గేమ్ని ఈ టోర్నమెంట్ని క్రీడాభారతి తరఫున ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసిన డాక్టర్ శ్రీధర్ రెడ్డి అండ్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా జరగాలి, ఇంకా ఎక్స్పోజర్ అనేది బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ కాకుండా బిట్వీన్ స్టేట్స్ కూడా జరగాలని కోరుకున్నాం. షటిల్ రాయలసీమ స్థాయిలో టెన్నిస్ టోర్నమెంట్స్ ని ఆర్గనైజేషన్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఇందాక గేమ్స్ కూడా 2 ఓపెన్ అండ్ సీనియర్స్ వాళ్ళకి కాంపిటీషన్స్ కూడా చూశాను. నేను చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా గేమ్ ఉన్నది. నేను గతంలో ఎంత ఇంట్రెస్టింగ్ గా కూర్చొని గేమ్ చూసింది లేదు, ఇవాళ కూర్చొని చూడడం. ఈరోజు గేమ్ చూసిన తర్వాత మనం కూడా గేమ్ ఆడితే బాగుండేమో అన్నటువంటి ఆలోచన వస్తూ ఉంది. సో ఇందాక ఆడిన 4 టీంలు కూడా చాలా మంచిగా ఆడారు. విన్నింగ్ అన్నటువంటిది దట్స్ డిపెండ్ ఆన్ ద లక్ అని ఒక సైడ్ అనుకోవచ్చు, లేదా టెక్నికల్ గా మైండ్ అప్లై చేయటం కానీ, లేదా ఒకసారి అనుకోకుండా స్కిప్ అవడం వల్ల కూడా కానీ విన్ ఛాన్సెస్ తగ్గొచ్చు. కానీ బట్ 4 టీంలు కూడా చాలా బాగా ఆడాయి. 4 టీంల మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్స్ ఇచ్చేసి ఆడినటువంటి అందరి క్రీడాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఇందాక చెప్పారు కోచ్ గురించి. నాకైతే కోచ్ గురించి నాకు గేమే కొత్త. నాకు గేమ్ కి సంబంధించినటువంటి కోచ్ కూడా నాకైతే ఐడియా లేదు. డెఫినెట్ గా మనం ప్రయత్నం చేద్దాం. మేము కోచ్ దొరకకనే మంచి స్టేడియం ఒకదాన్ని డెవలప్ చేసి
షూటింగ్ రేంజ్ స్టేడియం కోసం మేము ఆ కోచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకొకటి అక్కడ బాగా డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కూడా తయారు చేసాం, షూటింగ్ రేంజ్ స్టేడియం, 10 మీటర్స్ షూటింగ్ రేంజ్ స్టేడియం అన్నది. ఆళ్లగడ్డ టౌన్లోని బాలికల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహించిన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు స్వాగతం పలికారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు పాఠశాల అధ్యాపకులు స్వాగతం పలికారు. తర్వాత జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని, విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం, టీవీలు అధికంగా చూడడం వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని, కంటి చూపు సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం సర్జికల్ను ఉచితంగా చేయిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆడపిల్లల ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలని, భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు. మీకు కూడా పేర్లు తెలుసు కనుక పిల్లలు వచ్చి ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీ కంటి అద్దాల కోరుతున్నాము. మిత్రులకు ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమము ఈ విధంగా మన స్కూల్లో జరుగుతుంది. ఈ విధంగా స్పెక్స్ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశము చదువుకుంటున్న పిల్లలకి ఏదైతే శుభ్రత అనేది అవగాహన తీసుకురావడమే కాకుండా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు జనరల్ గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎక్కువ మనం పుస్తకాలు దగ్గర పెట్టుకొని చదువుతాము, అవునా? ఇక్కడ పెట్టుకొని చదువుతారు పుస్తకాలు. ఇందాక మరి మీ ప్రిన్సిపల్ గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే ఇప్పుడు గతంలో ఈ కంటి చూపుకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త కొత్త జబ్బులు, కొత్తవన్నీ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా పుస్తకాలు కూడా మరీ దగ్గర పెట్టుకొని చదవడము, టీవీ మరీ దగ్గర ఉండి చూడడము. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా చేతులు శుభ్రంగా లేనప్పుడు మనం ఏదైనా మట్టిలో ఆడుకోవడము, లేకపోతే ఏదైనా పట్టుకొని వెంటనే కళ్ళు ఇట్లా నలుపుకోవడం వల్ల దానివల్ల ఈరోజు మన ఆలగడ్డ టౌన్లో గర్ల్స్ హై స్కూల్కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్లో మరి గత నవంబర్లో అందరి పిల్లలకి కంటి చూపుకి సంబంధించిన టెస్టింగ్ చేసి మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇట్లా సైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి, అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపించి తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపించి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటళ్లలో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకి ఫ్యూచర్లో అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి, పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఒక అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది నవంబర్లో. ఇప్పుడు మరి పిల్లలతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా మరి అదేవిధంగా డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. శుభ్రంగా పెట్టుకోవాలి చేతులు. మనం కళ్ళల్లో చేతులు అవన్నీ కూడా రబ్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆహారం తీసుకున్న మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి కూడా అది కూడా కొన్ని అవగాహన టిప్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న జాగ్రత్తల దగ్గర నుంచి అటు రాష్ట్ర అభివృద్ధి వరకు అన్ని విధాలుగా కూడా
అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఆడపిల్లలు స్కూల్స్కి రావాలంటే పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఎందుకులే చదువు అనే దగ్గర ఆలోచన మార్చాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఆడపిల్లలకి సైకిల్స్ గతంలో సైకిళ్ళు పంచడం దగ్గర నుంచి వాళ్ళకి ఆరోగ్య విషయం దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి అదేవిధంగా టెక్నికల్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలనే దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు కేవలం కంటి చూపుకే కాకుండా ఇందాక మేము డిస్కస్ చేసినట్టుగా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అదేవిధంగా డెంటల్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా స్కూల్స్లో పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము అనుకోవడం జరిగింది. సో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయించే కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి పిల్లలందరి తరపు నుంచి తల్లిదండ్రులందరి తరపు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మా తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, సత్యప్రసాద్ గారికి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రివైపునైన ప్రజా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి. 187 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం. కలసికట్టుగా విజయవంతం చేద్దామన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా వెల్లడి. నంద్యాల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు. ఘనంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు సాయి ధర్మతేజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. నంద్యాలలో ముగిసిన సీమస్థాయి టెన్నిస్ పోటీలు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆళ్లగడ్డ టౌన్లోని బాలికల పాఠశాలలో జిల్లా అద్వత్వ నివారణ విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.